ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం లూకా సువార్తని మనం వర్క్ బై వర్క్, వచనం వెంబడి వచనం చదువుకొని ఆ తర్వాత అందులోని విషయాలను ధ్యానిస్తూ వస్తున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం ఉన్నాం. 35వ వచనం వరకు మనము ధ్యానం చేశాం గత బైబిల్ స్టడీలో. ఈరోజు ప్రభు చిత్తమైతే లూకా సువార్త 7వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 7th చాప్టర్ 36 to 50 వరకు. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నిస్తాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 7th చాప్టర్ 36 to 50 వరకు, 36 నుంచి 50 వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని అతడు అనగా అతడు బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుంటది. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉంటుంది. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాడు. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుటవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుతున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు. ఈ వాక్య భాగం మనందరికీ బాగా ఫెమిలియర్ వాక్య భాగమే. ఈ వాక్య భాగంలో 3 వ్యక్తులు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నారు. ఒకరేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు, రెండవదేమో జూయిష్ రిలీజియస్ లీడర్స్, ఆయన పేరు సైమన్ ఏ ఫారసీ. సీమోన్ అను పరిసయుడు ఒక క్యారెక్టర్ మనకు కనబడుతుంది. ఆ తర్వాత పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఒక స్త్రీని గురించి మరి రాయబడింది. ఈ ముగ్గురు ఈ ఫ్రేమ్ లో మనం చదువుకున్న వాక్య భాగంలో 36 నుంచి 50 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ఒకరోజు ఈ జూయిష్ రిలీజియస్ లీడర్ అంటే ఈ పరిసయుడు యూదా మత నాయకుడు. ఈయన యేసు ప్రభువుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఇక్కడ మనం సువార్తలు ధ్యానించేటప్పుడు మెయిన్ గా మనం యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ ని మీద మనం మనసుంచాలి. మరి యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి. మరి ఈ సీమోను ఇంటికి వెళితే ఈ సీమోను తనకు కనీస మర్యాద చేయకుండా తనను అవమానిస్తాడని తెలుసు యేసు ప్రభు ముందుగానే. తెలిసినా కూడా జీసస్ వెంట్ టు హిస్ హోమ్. యేసు ప్రభు వారు ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభువుకి పేద ధనిక తేడా లేదు, పాపి పరిశుద్ధుడు అనే తేడా లేదు, యూదుడు నాన్ జూయిష్ జెంటైల్ అనే భేదం ఏమాత్రము లేదు. అందరినీ సమానంగా ప్రేమించాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. అందరి పట్ల ఆయన సమానమైన ప్రేమను కనపరిచాడు అనడానికి యేసు ప్రభు మరి ఆ ఇంటిలోనికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇంటిలోనికి వెళ్ళిన విషయం మనకు కనబడతా ఉంది. He just loved people and accepted their invitation and went to their homes along with them. ఎవరు భోజనానికి పిలిచినా మరి ఆయన తండ్రి చిత్త ప్రకారం మరి ఆయన
వారి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేయకుండా వారి ఇంటికి భోజనానికి వెళ్ళి తనకున్న ప్రేమను, మనుషుల పట్ల తనకున్న ప్రేమని చాటినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఇలా వెళ్తే అంటే విందుకు పిలిచినప్పుడల్లా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని ఏమన్నారంటే తిండిబోతు, తాగుబోతని అంటారని తెలిసి కూడా, తిండిబోతు, తాగుబోతని యేసు ప్రభువుని అంటారని తెలిసి కూడా, మరి తనను అంటారని తెలిసి కూడా యేసు ప్రభు వారు ఆహ్, ఇళ్ళలోకి వెళ్ళి వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా మనం చూస్తాం. ఇంతకీ ఈ సీమోను ఎందుకు ఇన్వైట్ చేశాడు యేసు ప్రభువుని? ఈయనేమన్నా నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడా అనంటే కాదు అని మనం చెప్పొచ్చు. యేసు ప్రభు మీద ప్రేమతో ఆయన యేసు ప్రభువుని తన ఇంటికి భోజనానికి పిలవలేదు. మరి ఎందుకు పిలిచాడు అనంటే మేబీ 2 కారణాలు. ఒకటేమో టు హావ్ వన్ మోర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. యేసు ప్రభు వారు పేరు మోసిన బోధకుడు కాబట్టి, ఆ పేరు మోసిన బోధకుడు తన ఇంటికొస్తే తనకు ఘనత అని భావించి ఒకవేళ పిలిచుండవచ్చు. అదొక కారణం. రెండో కారణం ఏమిటనంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభువుని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ, మరి యేసు ప్రభు శిష్యులన్నా అప్పుడప్పుడు యేసు ప్రభువుని వదిలిపెట్టిండ్రేమో గానీ, ఈ శాస్త్రులు, పరిసయ్యులు మాత్రం యేసు ప్రభువుని వదిలిపెట్టల. ఒక అగంతకుల్లాగా మరి యేసు ప్రభువుని అనుసరిస్తా ఉన్నారు. ఎందుకనంటే ఆయనలో ఏమన్నా తప్పు దొరుకుద్దేమో టు ఫైండ్ ఔట్ సంథింగ్. యేసు ప్రభువుని ఇంటికి భోజనానికి పిలిస్తే యేసు ప్రభువుని దగ్గరగా అబ్జర్వ్ చేసి ఇంకేమన్నా ఆయనలో లోపాలు దొరుకుతాయేమో, ఆ లోపాలు ఎత్తి చూపాలన్న ఉద్దేశంతో బహుశా ఈ 2 కారణాలను బట్టి యేసు ప్రభువుని తన ఇంటికి ఆయన భోజనానికి ఆహ్వానించి ఉండవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి యేసు ప్రభుకి ఈ విషయాలు తెలుసు. అందరి గురించి తెలిసినవాడు యేసు ప్రభువారు కదా! మాట మన నాలుకకు రాకముందే మనం ఏం మాట్లాడతామో యేసు ప్రభుకి ముందే తెలుసు కదా! ఇందాక గూడా మరి సీమోను ముందుకెళ్తే ఆయన మనసులో అనుకున్నాడు అంతే, చెప్పలే బయటికి. ఆయన మనసులో అనుకున్న ప్రశ్నకి యేసు ప్రభు అడ్రెస్ చేసిండు వెంటనే. కాబట్టి యేసు ప్రభువు తెలిసి కూడా ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ భోజన పంక్తికి కూర్చున్నాడు. భోజన పంక్తికి కూర్చోవడం అంటే రిక్లైన్ అంటారు ఇంగ్లీష్‌లో. రిక్లైన్ అంటే వాళ్ళకి మనలాగా డైనింగ్ టేబుల్ ఉండవు. కాళ్ళు ఇట్లా సైడ్‌కి పెట్టి ఒక చెయ్యి మీద ఆనుకొని ఇంకొక చేత్తో ఇట్లా ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ మీద ఆనుకొని కాళ్ళు సైడ్‌కి పెట్టి రైట్ హ్యాండ్‌తో తింటుంటారు భోజనం చేసేది యూదులు. వాళ్ళ కల్చర్. అంటే వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు కాళ్ళు వెనక వైపు ఉంటాయి. మనుషులు లెఫ్ట్ హ్యాండ్ మీద ఆనుకొని కుడి చేత్తో వాళ్ళకి పెట్టిన భోజనాన్ని తింటా ఉంటారు. మండీ స్టైల్‌లో. ఆ విధంగా యూదుల భోజన పద్ధతి ఉంటది. అప్పుడు ఆ విధంగా కూర్చున్నప్పుడు ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని మరి ఒక అత్తరు బుడ్డి తీసుకొనొచ్చింది. మరి ఆమెకి ఇన్విటేషన్ లేదు ఆ భోజనానికి. అయినా సరే ఆమె వచ్చేసింది. లోపలికొచ్చేసి అత్తరు బుడ్డి తీసుకొని యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడి విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ కన్నీటితో యేసు ప్రభు పాదాలు తడిపింది కన్నీటితో. మరి ఎంత కన్నీరు కార్చిందో, ఎంత ఆమె హృదయం బద్దలైందో మనకు తెలీదు. ఆయన పాదాలు తడిపేంతగా కన్నీరు కార్చిందామె. ఆమె హృదయం మరి విరిగిపోయిన హృదయంతో తడిపింది. తడిపిన తర్వాత తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నది. ఆయన పాదాలకు అత్తరు పూసింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దిస్ ఈస్ ద మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రావగెంట్ యాక్ట్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి యేసు ప్రభువుకి ఎవ్వరు అతి రేర్‌గా జరిగిన ఆరాధనలో ఆయన ఆరాధించిన దాంట్లో ఇదొక ఆరాధన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రోజు అక్కడున్న వారందరూ భోజనానికొస్తే ఈమె మాత్రం మందిరానికొచ్చింది అక్కడికి కదా! అందరూ భోజనానికొచ్చారు. అక్కడికి పిలువబడిన వాళ్ళు. ఈమె మాత్రం ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు, ఆయన్ని ఆరాధించాలని మందిరానికొచ్చినట్టుగా వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి ఆమె యేసుప్రభుని ఆరాధించింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ఈ పాయింట్ కోసమే చూస్తా ఉన్నాడు సీమోన్ కదా! యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడా అని ఆమె పాదాలు పట్టుకొని ఆ పాదాలు యేసుప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటుంటే చూశాడు సీమోన్. చూసి మనసులో అనుకున్నాడు, ఈయన ప్రవక్త అయితే తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ అపవిత్రురాలు. అపవిత్రురాలని ఆ రోజుల్లో జూయిష్ కల్చర్‌లో ఎవరినంటారంటే వ్యభిచారంలో చేస్తున్న స్త్రీని అపవిత్రురాలు అని అనేవారు ఆ రోజుల్లో. ఆ యూదా కాలంలో, యేసుప్రభు ఉన్న కాలంలో. ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ అని ఈమె మరి చేసుకొని బ్రతికే మహిళ కదా! ఈయన ప్రవక్త అయితే ఈయన తెలుసుకోవాలి కదా! తనను ఎవరు ముట్టుకుంటున్నారో అనే విషయాన్ని మనసులో అనుకున్నాడు.
ఈ పరిసయ్యుల పరిస్థితి ఏంటంటే, ఫారసీస్ బిలీవ్ సాల్వేషన్ బై సెగ్రిగేషన్. వాళ్ళ సిద్ధాంతం ఏందనంటే సెగ్రిగేషన్ ద్వారా సాల్వేషన్ అని బిలీవ్ చేస్తారు వాళ్ళు పరిసయ్యులు. అదేంటంటే వీళ్ళు పాపులతో కలవరు, కలిస్తే పాపులను తాకితే తాము అపవిత్రం అవుతారని వాళ్ళ భావన. అయితే వాళ్ళ భావనని యేసుప్రభు పటాపంచలు చేస్తున్నాడు ఇక్కడ కదా. ఆయనను తాకనీయడం ద్వారా, అంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఆయన్ను ముట్టుకొనియడం ద్వారా యేసుప్రభు వారు వాళ్ళు ఏదైతే తప్పుడు బిలీఫ్ ని వాళ్ళు నమ్ముతున్నారో ఆ బిలీఫ్ ని పటాపంచలు చేసిండు ఆ రోజు యేసుప్రభు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అంటే జీసస్ నోస్ దట్ షీ ఈజ్ ఎ సిన్నర్, షీ వాజ్ ఎ సిన్నర్, బట్ హీ అలౌడ్ హర్ టు టచ్ హిమ్, టు వర్షిప్ హిమ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ ఎ గ్రేట్ లవ్ జీసస్ హ్యాస్ టువర్డ్స్ మ్యాన్ కైండ్, ఎస్పెషల్లీ డౌన్ ట్రాడన్ పీపుల్ కదా. నాకు ఇష్టమైన మాట బైబిల్ ఏంటంటే, బీదలకు మరి సహాయం చేస్తే యెహోవాకు అప్పిచ్చువాడు అనే మాట బైబిల్లో కదా. మనం బీదలకు ఏదైనా సహాయం చేస్తే అది దేవుడికి డైరెక్ట్ గా దేవుడిని మనకు రుణస్థులు చేస్తుంది కదా. ఎంత మంచి మాట ఇది. అంటే బీదల పట్ల, విధవరాళ్ళ పట్ల, అనాథల పట్ల దేవుడికి ఉండే ప్రేమ, ఎస్పెషల్లీ పాపాత్ముల పట్ల లేదా పాపుల పట్ల ఆయనకుండే ప్రేమ నిజంగా దాని గురించి మనం ఆలోచిస్తే మన మైండ్కి అర్థం కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఇన్ హిస్ మినిస్ట్రీ 3.5 years మినిస్ట్రీలో హీ టచ్డ్ మెనీ పీపుల్. చాలా మందిని తాకి ఆయన మరి స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, హీ అలౌడ్ పీపుల్ టు టచ్ హిమ్ ఆల్సో కదా. ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి హీ అలౌడ్ హర్. యాక్చువల్గా ఆయన నన్ను ఎవరు ముట్టుకోకూడదు అనుకుంటే ఎవరు ఆయన తాకలేరు, ఆయన మీద పడలేరు, ఆయన పట్టుకోలేరు. కానీ వాట్ ఏ లవ్ హీ ఈజ్ హ్యావింగ్ టువర్డ్స్ మ్యాన్ కైండ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. జీసస్కి అంటరానితనం లేదు కదా. ఇప్పుడు పొలిటీషియన్లు అయితే మనకు తెలుసు చాలా మంది కెమెరాల్లో దొరికిండ్రు. ఆ చిన్న పిల్లల్ని, స్లమ్ లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొని కారెక్కుతుందనే శానిటైజర్లు వేసుకొని తుడుచుకునేవాళ్ళు కదా. బట్ జీసస్ అట్లా కాదు, హిస్ లవ్ ఈజ్ రియల్. వాళ్ళేమో ఫోటోల కోసం చేస్తారు, కానీ దేవుడి ప్రేమ అయితే అది నిజమైన ప్రేమ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుకు తెలుసు ఆమె పాపాత్మురాలని. అయితే ఆమె పాపాత్మురాలని తెలుసు, ఆమె కంటే పాపాత్ముడు సీమోన్ అని కూడా తెలుసు యేసు ప్రభు. ఆ పాపాత్ముడు ఏమనుకుంటున్నాడు అనేది కూడా యేసు ప్రభుకి మనసులోనే వెంటనే తెలిసిపోయింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు సీమోనుతో అన్నాడు, సైమన్ నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా అంటే, చెప్పండి టీచర్ అన్న కదా. ఆయన మనసులో అనుకోగానే, సీమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాయా అంటే, చెప్పండి టీచర్, బోధకుడా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు సైమన్తో ఒక పారబుల్ చెప్పాడు. అదేంటంటే, అప్పిచ్చే వ్యక్తి ఇద్దరికి అప్పిచ్చాడు. ఒకరికి 500 దేనారములు అప్పిచ్చాడు, ఒకరికి 50 దేనారములు అప్పిచ్చాడు. దేనారం అంటే 1 day వేజెస్, ఒక దిన వేతనం. 500 దేనారాలు అంటే 500 రోజుల వేతనం కదా. అంటే 1.5 year శాలరీ, హ్యూజ్ అమౌంట్. అయితే ఆ ఇద్దరికి 500 దేనారాలు అప్పు తీసుకున్న వ్యక్తి, 50 దేనారాలు అప్పు తీసుకున్న వ్యక్తికి, ఇద్దరికి అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు. అయితే ఇద్దరిని క్షమించాడు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి. అప్పుడు వీరిద్దరిలో ఎవరి అప్పు మాఫీ చేసిన వాడు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్పు అని అన్నాడు. అప్పుడు సీమోను, ఎవరికైతే ఎక్కువగా క్షమించబడిందో మరి అతనే అని నేను అనుకుంటున్నానంటే, అప్పుడు నువ్వు సరిగానే చెప్పావు అన్నాడు కదా. నువ్వు సరిగానే ఆలోచించావు అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, ఏమని చూడు, నువ్వు నన్ను నీ ఇంటికి పిలిచి నన్ను నువ్వు గౌరవించలేదు, నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. యూదులు మరి సాంప్రదాయం ఏంటంటే, ఇంటికి ఎవరినైనా గెస్ట్ని పిలిస్తే ఫస్ట్ వాళ్ళ కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కదా. అదేమి ఇయ్యలే సీమోను. డైరెక్ట్ తీసుకుపోయి యేసు ప్రభు నా భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టిండు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయన ప్రేమపూర్వకంగా పిలవలేదు, ఇష్టంగా పిలవలేదు ఆయన. అందుకని నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా కాళ్ళు కడిగింది కదా. సో కన్నీళ్లతో కాళ్ళు కడగడం అంటే ఇట్స్ అ రేర్ థింగ్ కదా. అంటే నువ్వు నాకేమో వాస్తవంగా చాలా సులువైన పని నువ్వు చేయలేకపోయావు, కానీ ఈమె మాత్రం కన్నీళ్లతో నా పాదాలు మరి కడిగింది. నువ్వు నాకు కాళ్ళు తుడవడానికి టవల్ ఇవ్వలేదు, కానీ ఈమె మాత్రం తన జుట్టుతోటి నా పాదాలు తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు సైమన్, బట్ ఈమె వచ్చినప్పటి నుంచి ముద్దు పెట్టుకోవడం నా కాళ్ళు మానలేదు. నువ్వు నా తల మీద నూనె పోయలేదు, ఈమె నా కాళ్ళకు ప్రశస్తమైన
నూనె రాసింది అని చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం దీంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ని అర్థం చేసుకుంటే, గివింగ్ వాటర్ టు ఫీడ్ సింబలైజెస్ రిపెంటెన్స్, హ్యూమిలిటీ అండ్ సర్వీస్. కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం అంటే అది దేన్ని సింబలైజ్ చేస్తుందంటే రిపెంటెన్స్ కి, మారు మనసుకి, హ్యూమిలిటీకి, వినయానికి, సర్వీస్ కి అంటే ఇతరులకు సేవ చేసే గుణానికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే సీమోన్తో ఏమంటున్నాడంటే, సైమన్, ఈమెకు రిపెంటెన్స్ ఉంది, తగ్గింపు ఉంది, ఆమెకు సేవా దృక్పథం ఉంది, నీకు మాత్రం రిపెంటెన్స్ లేదు, తగ్గింపు లేదు, సేవా దృక్పథం లేదు అని అంటా ఉన్నాడు. కిస్సింగ్ గెస్ట్ మీన్స్, వచ్చిన గెస్ట్ ని ముద్దు పెట్టుకోవడం అంటే ఏమిటనంటే, ఇట్ మీన్స్ ఓవర్ఫ్లోయింగ్ అఫెక్షన్, డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్ ఇన్ వర్షిప్. ముద్దు పెట్టుకోవడం అంటే దేనికి సూచన అంటే అది ఆప్యాయతను సూచిస్తుంది, దగ్గరకు రావడాన్ని సూచిస్తా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అందుకే 2వ కీర్తన 12వ వచనంలో సామ్ 2:12 రాయబడ్డ మాట ఏమిటనంటే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును అనే మాట రాయబడింది. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అనే మాట. కిస్సింగ్ గెస్ట్ మీన్స్, ఇట్ మీన్స్ ఓవర్ఫ్లోయింగ్ అఫెక్షన్, డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్ ఇన్ వర్షిప్. ఆ తర్వాత అనాయింటింగ్ విత్ ఆయిల్ మీన్స్, ఆయిల్తో అభిషేకం చేయడం అంటే ఏమిటనంటే ఆఫరింగ్ అవర్ బెస్ట్ అండ్ అక్నాలజింగ్ హిమ్ యాజ్ ఎ కింగ్ అండ్ సేవియర్. ఆ నూనె ఎవరికి పోస్తారనంటే, మరి ఆయన వచ్చిన వ్యక్తి నాకు రాజుతో సమానం, వచ్చిన వ్యక్తి నాకు సేవియర్తో సమానం అనుకున్నప్పుడు వారి మీద నూనెతో అభిషేకిస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. అంటే సీమోన్ ఆయన రాజుగా రక్షకుడిగా అంగీకరించట్లేదు, కానీ ఈమె మాత్రం యేసు ప్రభుని రాజుగా రక్షకునిగా అంగీకరించింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దిస్ మీన్స్ యూ జస్ట్ ఇన్వైటెడ్ మీ ఇన్ టు యువర్ హౌస్ బట్ యూ డిడ్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ మీ. ఓవరాల్ గా చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు నన్ను పిలిచావు కానీ నీకైతే నా మీద ప్రేమ లేదు. బట్ సీ హియర్, షీ లవ్డ్ మీ వెరీ మచ్, షీ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హర్ హార్ట్. నువ్వైతే నన్ను ఇంట్లోనికి పిలిచావు కానీ ఈమెయితే ఆమె హృదయంలోనికి నన్ను ఆహ్వానించింది అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడినాయని నీతో చెప్పుచున్నాను అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 48వ వచనంలో ఆమెతో యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నాడు. ఎంత గొప్ప మాట ఇది కదా. యేసు ప్రభు వారు ఆమెతో చెప్పిన మాట ఏంటి చెప్పండి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి కదా. ఈ మాట 1000 కోట్ల రూపాయల కన్నా విలువైన మాట. నీకు 1,00,000 కోట్ల లాటరీ తగిలిందని ఎవడన్నా చెప్పిన దానికన్నా విలువైన మాట. నీకు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ వచ్చింది అని చెప్పిన దానికన్నా విలువైన మాట. నీకు వరల్డ్ టూర్ కి ఫ్రీ టికెట్స్ వచ్చినాయి, ఫ్లైట్ టికెట్స్ అని చెప్పడం కన్నా విలువైన మాట. నీకు క్యాన్సర్ నయమైంది అని డాక్టర్ చెప్పడం కన్నా విలువైన మాట ఏమిటనంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనే మాట అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరం మన జీవితాల్లో వినవలసిన మాట ఇది కదా. అదే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మనందరం మన జీవితాల్లో మనకి ఈ కన్ఫర్మేషన్ మాట, దేవుడు మనతో ఈ మాట మాట్లాడతారు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనే మాట మనం వినవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ యేసు ప్రభు ఎదురుగా 2 వ్యక్తులు ఉన్నారు. వీరు ఈ ప్రపంచంలోని 2 గ్రూపులకి రిప్రజెంటేటివ్స్ గా ఉన్నారు కదా. వీరిద్దరూ యేసు ప్రభుకి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నారు. ఒకవేళ సీమోను పక్కన కూర్చొని ఉండొచ్చు, ఆమెమో పాదాల దగ్గర ఉండొచ్చు. అంటే దేవుడికి సమీపంగా ఉన్నారు ఇద్దరు కదా. ఒక ఆయనేమో ఒకవైపు ఉన్నాడు, ఈమెమో ఇంకొక వైపు ఉంది. ఇద్దరు యేసు ప్రభుకి సమీపంగా ఉన్నారు. ఇద్దరు ఈ ప్రపంచంలో 2 గుంపులకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కదా. ఏమేంటి ఆ గుంపులు అనంటే, ఒకరేమో హంబుల్ ఉమెన్, ఒకవైపు ఏమో తగ్గింపు కలిగిన స్త్రీ ఉంది, మరొక వైపు ఏమో ప్రైడ్ మ్యాన్ ఉన్నాడు, గర్విష్టి మనిషి ఉన్నాడు. ఒకవైపు ఏమో హాస్పిటబుల్ ఉమెన్ ఉంది, అంటే ఆతిథ్యం చేసే స్త్రీ ఉంది. మరొక వైపు ఏమో ఇన్హాస్పిటబుల్ మ్యాన్ ఉన్నాడు, ఆతిథ్యం ఇవ్వడం చేతగాని వ్యక్తి ఉన్నాడు. ఒకవైపు ఏమో జనరస్ ఉమెన్ ఉంది, అంటే ఆ దాతృత్వం కలిగిన స్త్రీ ఉంది. మరొక వైపు ఏమో జడ్జిమెంటల్ మ్యాన్ ఉన్నాడు, తీర్పు తీర్చే మనిషి ఒకవైపు ఉన్నాడు. ఒకవైపు ఏమో మోస్ట్ సిన్ఫుల్ ఉమెన్ ఉంది, ఒకవైపు ఏమో మోస్ట్ రిలీజియస్ మ్యాన్ ఉన్నాడు కదా. ఒకవైపు ఏమో పాపాత్మురాలైన స్త్రీ ఉంది, మరొక గుంపులోనేమో మత సంబంధమైన గొప్ప వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఇక్కడేమో ఈమెకేమో లవ్ ఫర్ జీసస్, వీ కుడ్ సీ లవ్ ఫర్ జీసస్ ఇన్ హర్. ఆయనేమో ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ జీసస్ కదా. అంటే ఒకరేమో యేసు ప్రభు పట్ల ప్రేమతో ఓవర్ఫ్లో అవుతుంటే, ఒకరేమో యేసు ప్రభులో ఏలు పెట్టి
కదా. యేసు ప్రభు దేవుడా, ఆ గుంపు అనమాట ఇది. యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేకపోయినాడు. యేసు ప్రభు బైబిల్ అంతా అబద్ధాలు, బైబిల్ అంతా ఏంది బూతు మాటలతో నింపబడింది. ఈ బైబిల్‌ని వీళ్ళు చదువుతారని చెప్పి. అంటే యేసు ప్రభులో లోపాలు ఎత్తి చూపే గుంపు ఒకటుంది. యేసు ప్రభువుని ప్రేమించే గుంపు ఒకటుంది కదా. షీ డస్ నాట్ కేర్ ఫర్ డెకరమ్ ఆర్ ప్రోటోకాల్. ఆమెకి ప్రోటోకాల్ వాటెవర్‌తో ఇన్విటేషన్ లేదసలు ఆమెకక్కడ. ఆ ఇన్విటేషన్ లేకుంటే ఆయన పాదాలు పట్టుకుంటే ఎవరైనా ఏమనుకుంటారనే ప్రోటోకాల్ ఏం లేదు ఆమెకి. ఆమె జస్ట్ వచ్చేసింది అక్కడికి. ఇన్విటేషన్ లేదు, వచ్చేసింది. ఆయన దగ్గరికొచ్చింది. మరి ఆయనకు ఆరాధన చేసింది. ఆమె డెకోరమ్స్, ప్రోటోకాల్స్ ఏం పాటించట్లే. ఈయన మాత్రం ఒక డెకోరంతో మరి అక్కడ కూర్చొని ఉన్నాడు అనే విషయాన్ని, మెయింటైనింగ్ డెకరమ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవైపేమో లావిష్ అడరేషన్ టు జీసస్. మరి ఒక అద్భుతమైన మరి ఆరాధన దేవుడికి మనం చేయడం చూస్తాం. రిఫ్యూజ్ టు సబ్మిట్. యువతల పక్క చూస్తే యేసు ప్రభుకు లోబడని మనిషిని మరొక వైపు చూస్తా ఉన్నాం కదా. ఒకరేమో పాపముల విషయమై రిపెంట్ అయ్యారు, ఒకరేమో రిపెంట్ అవ్వలేదు. ఒకరి పాపములు క్షమించబడ్డాయి, ఇంకొకళ్ళ పాపములు క్షమించబడలేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఎవరి గుంపులో ఉన్నాం? ఈరోజు ప్రశ్న. మనము పరిసయుడి గుంపులో ఉన్నామా, లేదా మనము వ్యభిచారంతో ఉండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు చేత పాపాలు క్షమించబడ్డాయని చెప్పిన ఆ గుంపులో మనం ఉన్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీంట్లోంచి మనం కొన్ని మరి ఒక ఒక 4 విషయాల్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 4 థింగ్స్ ని మనము ఈ స్టోరీలోంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ని ఈ సాయంకాల సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భాగంలోంచి ఒక 4 పాఠాలు గనక మనం నేర్చుకోవాలనుకుంటే, మొట్టమొదటిది ఏమిటనంటే, వి ఆర్ ఆల్ సిన్నర్స్ అండ్ వి నీడ్ ఫర్గివ్‌నెస్ టు అవర్ సిన్స్. అందరము పాపులమే కదా. అందరము పాపులమే, మనందరికీ పాప క్షమాపణ అవసరం అనే విషయాన్ని ఈ స్టోరీ మనకు తెలియజేస్తా ఉంది కదా. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ వాక్య భాగంలోని ఇద్దరు పాపులే కదా. ఈ వాక్య భాగంలోని స్త్రీ మైట్ బి ఇన్ ద జాబ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. వ్యభిచార వృత్తిలో ఉండి ఉండవచ్చు అని బైబిల్ పండితులు చెప్తారు. అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది, కానీ వ్యభిచార వృత్తి అని రాయబడలా. నిజంగా ఈ వ్యభిచార వృత్తి ఎంత ప్రమాదకరమైన వృత్తి అంటే, ప్రమాదకరమైన వృత్తి మరియు మనీ మేకింగ్ వృత్తి. ఒక సర్వే చెప్తున్న మాట ఏమిటనంటే, ఒక నార్మల్ జాబ్లో జాబ్ రిస్క్ 3.5% ఉంటుందంట. పోలీస్ జాబ్లో అయితే ఆ రిస్క్ 18% ఉంటుందంట. పైలట్ జాబ్ అయితే ఆ రిస్క్ 80% ఉంటుందంట. అయితే ప్రాస్టిట్యూట్ జాబ్లో రిస్క్ ఎంత ఉంటుందంటే 204% ఉంటుందంట. అంటే బలవంతం చేయడాలు, పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ చూపించి బెదిరించడాలు, కొట్టడాలు ఈ వృత్తిలో మామూలే అనే విషయాన్ని మరి ఒక సర్వేస్ చెప్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో షీ వాజ్ ఏ సిన్నర్, విజబుల్ సిన్నర్. ఆమె మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి ఆమెకు పేరే పాపాత్మురాలైన స్త్రీ అని ఆమె గురించి రాయబడిన విషయం కనబడతా ఉంది. అయితే మరోవైపు ఈ పరిసయుడి పరిస్థితి మనం చూస్తే, దిస్ ఫారిసీ వాజ్ ఏ వర్స్ట్ సిన్నర్ దాన్ ద ప్రాస్టిట్యూట్ ఉమన్. ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ కంటే భయంకరమైన పాపంలో ఉన్నాడు ఈ సైమన్. ఎందుకు వర్స్ట్ సిన్ అని అన్నామనంటే, హీ హ్యాడ్ ఎ సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు స్వనీతి వ్యభిచారం కన్నా ఘోరమైన పాపం అనే విషయాన్ని మనం గమనిస్తే, ఇట్ ఈస్ అన్ అఫ్రెంట్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఈ స్వనీతి ఏం చేస్తుందంటే సిలువను అవమానపరుస్తుంది. అఫ్రెంట్ అంటే అవమానపరుస్తుంది. సిలువను అవమానపరుస్తుంది. అంటే నేను స్వనీతి పరుణ్ణి, నా కోసం ఎవరు చనిపోవాల్సిన పని లేదు, నా కోసం ఎవరు రక్తం కాల్చాల్సిన పని లేదు. నేను నా భక్తి ద్వారా, ఆచారాలు పాటించడం ద్వారా నేను పరలోకానికి వెళ్ళిపోతా. నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం ఈ పాపాత్మురాలైన స్త్రీలాగా వ్యభిచారం చేయట్లేదు, ఆ సుంకరిలాగా, నేను ట్యాక్స్ కలెక్టర్ లాగా నేను పనిచేయట్లేదు. సో నేను పరలోకం వెళ్తాను అని ఈ స్వనీతి పరులు ఏం చేస్తారంటే, సిలువను ఎదురుగా సిలువను లిటరల్ గా అవమానిస్తారు. అందువల్ల ఇది అన్నిటికంటే ఎక్కువ పాపం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. మరి కాబట్టి మనందరము పాపులమే. అంటే మనందరం పాపంలో తేడా ఉండొచ్చు. ఒకళ్ళేమో 50 దేనారాల పాపులం అవుతాం, ఇంకొకళ్ళేమో 500 దేనారాల పాపులం.
అంతేగాని మన అందరము పాపులమే అనే విషయాన్ని ఈ ఈ జరిగిన స్టోరీలోంచి, ఈ ఫ్రేమ్‌లోంచి మనం గ్రహించవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నంబర్ 1 పాయింట్. రెండో విషయాన్ని మనం చూస్తే గాడ్స్ బిజినెస్ ఈజ్ ఫర్‌గివ్‌నెస్, సీక్ ఇట్ కదా! యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే బైబిల్‌లో రాయబడ్డ మాట ఏమిటనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట బైబిల్‌లో రాయబడింది. యేసు ప్రభు ఎందుకొచ్చాడు అనంటే, ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి. అందరము పాపులమే ఈ లోకంలో. ఈ పాపులను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హి కేమ్ టు దిస్ వరల్డ్ నాట్ టు కండెమ్ బట్ టు ఫర్గివ్. ఆయన మనల్ని కండెమ్ చేయడానికి రాలేదు గానీ, ఆయన మనల్ని క్షమించడానికి వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హి ఈజ్ ఇంటూ ఫర్గివింగ్ బిజినెస్ కదా! ఆయన మరి క్షమించడమే తన పనిగా, తన వృత్తిగా పెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా! ఈ మన పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పటికి మన పరిస్థితి ఏంటంటే, ఆ 50 దేనారాలు, 500 దేనారాల పాపులు ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఎలా ఉన్నారో, మనందరం కూడా మన పాపాలకు కావలసిన వెల చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం మనందరం కదా! అందరిది అదే పరిస్థితి. వాళ్ళిద్దరే కాదు, 50 దేనారాలు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించలేడు. 500 దేనారాలు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించలేడు. మనం కూడా మన పాపాల నుంచి బయటపడడానికి కావలసిన వెల చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం మనందరం. ఎందుకు అనంటే, మన పాపాలకు వెల ఏమిటి అనంటే పవిత్రమైన రక్తం. ఆ పవిత్రమైన రక్తానికి విలువ పెట్టి కొనగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అంటే ఎవరు కొనలేరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో, ఆ పవిత్రమైన వెల ఇవ్వడానికి, మనల్ని ఆ పాప బంధకం నుంచి విడిపించడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికే, విడిపించి మనకు క్షమాపణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా! కాబట్టి ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆఫర్డ్ ఫ్రీలీ త్రూ గ్రేస్ బై ఫెయిత్ వి కుడ్ రిసీవ్ దిస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి మనము ఆ విధంగా ఆయన దగ్గర నుంచి ఆ గిఫ్ట్ తీసుకొని, ఆయన ఆఫర్ చేసే ఆ ఫర్గివ్‌నెస్ అనే గిఫ్ట్ తీసుకొని మనము రక్షించబడవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండో పాయింట్. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే, గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూ, వి నీడ్ టు బిలీవ్ ఇట్. దేవుని వాక్యం సత్యము, దేవుని నోటి నుంచి వచ్చే మాట సత్యము, దాన్ని మనం నమ్మాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది అది ఎలాగంటే, జీసస్ గేవ్ టు దిస్ సిన్ఫుల్ వుమెన్ ఏ సింగిల్ ప్రామిస్ ఇన్ 2 పార్ట్స్. ఈ ఈ ఈ పాపాత్మురాలైన స్త్రీకి యేసు ప్రభు వారు ఒకే వాగ్దానాన్ని 2 పార్ట్స్‌గా ఇచ్చాడు. అదేంటంటే, యు ఆర్ ఫర్గివెన్, యు ఆర్ సేవ్డ్ అన్నాడు కదా! నువ్వు నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. నువ్వు రక్షించబడ్డావు అని అన్నాడు కదా! యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన మాట అది. ఆమె షీ నీడ్ టు బిలీవ్ దట్ ప్రామిస్. యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన ఆ మాటని ఆమె నమ్మాలి అంతే. ఆమె అక్కడే నిలబడి నాకు ఇంకా ఫీలింగ్ కావాలి ప్రభువా, నేను కదిలిపోవాలి ప్రభువా, నాకు ఒక ఎమోషనల్ స్టార్మ్ లాగా నన్ను తాకాలి ప్రభువా, ఒక మెరుపు కనబడాలి ప్రభువా అని అడగలే ఆమె. దేవుడు చెప్పిన మాటని మనం బిలీవ్ చేయాలి అంతే కదా! ఈమెకు రక్షణ, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటే ఇంకంతే అయిపోయింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. దాన్ని నమ్మాల ఆమె. ఆమెకి ఇంక వేరే ఎక్స్ట్రా విషయాలు, ఎక్స్ట్రా రెవల్యూషన్స్ ఏం అవసరం లే కదా! అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాల్సిన అవసరం లే. అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక నువ్వు వెళ్ళు అని ఎవరు ఆమె భుజం తట్టి చెప్పాల్సిన పనిలే. యేసు ప్రభు మాట చెప్పాడంటే అది అంతే జరిగిపోతుంది. నీ పాపాలు క్షమించబడ్డాయంటే అయిపోయింది ఇంకా. ఆ పాపాలు క్షమించబడ్డాయి. ఇంకా ఆమె అక్కడి నుంచి సమాధానం కలిగి వెళ్ళిపోవడమే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. స్పెషల్ రెవల్యూషన్ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరత లేదు. వి నీడ్ టు సింప్లీ బిలీవ్ దట్ ప్రామిస్ అంతే. యేసు ప్రభు చెప్పిన దాన్ని మనం నమ్మాలి. అలా చెప్పిన దాన్ని నమ్మగానే షీ బికమ్ ఎక్స్ ప్రాస్టిట్యూట్. అయిపోయింది ఆమె, మారిపోయింది ఆమె కదా! పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఎలా మార్చాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయని నమ్మగానే, ఆ విషయం నమ్మగానే ఆమె పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా చేయబడింది. ఇన్స్టెంట్ జస్టిఫికేషన్ జరిగిపోయింది ఇంకా. మనం కూడా అంతే. మనకు కూడా ఏం ఎక్స్ట్రా రెవల్యూషన్స్ లేకపోతే ఎక్స్ట్రా తాకుదలలు, గాలిలు వీచాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఒక టెస్టిమోనీ ఏంటంటే, టీనా హాఫ్‌మన్ అంటే బైబిల్‌ని ఎలా నమ్మాలి మనము అని అంటే, టీనా హాఫ్‌మన్ అనే ఒక
ఒక ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీ, బైబిల్లో చెప్పింది కాకుండా రియల్ గా జరిగిన సంఘటన ఇది. ఆమె ఒకరోజు హోటల్ రూమ్ లో తన నెక్స్ట్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తా ఉంటే అతను రావడం ఆలస్యమైంది. ఆలస్యం అవగానే ఆమె సిగరెట్ తాగుదాం ఈ లోపల అని చెప్పి సిగరెట్ కోసం వెతుకుతుంది. హోటల్ రూమ్ లో ఉంది. సిగరెట్ కోసం వెతుకుతుంటే సిగరెట్ కనపడలే, ఎక్కడో పడిపోయింది. ఆ పక్కనే బెడ్ పక్కనే ఉన్న డ్రా లాగింది. బెడ్ పక్కనే ఉండే డ్రా లాగితే ఏం కనపడుతుంది ఆడ? గిడియన్స్ బైబుల్ పెడతారు కదా హోటల్స్ రూమ్ లో. ఆ బైబిల్ కనపడింది. బైబిల్ కనపడగానే ఆ చిరాగ్గానే ఆ బైబిల్ తెరిచింది. సిగరెట్ కనపడలేదని చిరాకులో ఆ బైబిల్ తెరవగానే రోమా 5:8 ఆమె టెస్ట్ మనీ రాసిన విషయం ఏంటంటే ఇట్ లీప్డ్ అవుట్ ఆఫ్ బైబుల్ అని చెప్పి రాసిందాము ఆ టెస్ట్ మనీలో. రోమా 5:8 ఆమె దృష్టి దాని మీద పడి ఆ మాటలు ఎగిరి నా మీదకి వచ్చినాయి అని చెప్పిందాం. రోమా 5:8 అక్కడ రాయబడిన మాట ఏంటి? రోమా 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ మాట వినగానే ఆమె గుండె కరిగిపోయింది. అప్పుడే నమ్మేసింది ఆ మాట అప్పుడే నమ్మేసింది. అప్పుడే ఇన్స్టెంట్ గా రక్షించబడింది. ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై రూమ్. ఆమె రాసిన మాట ఏంటంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై రూమ్. నేను ఆ మాట బైబిల్ చదివి ఆ బెడ్ మీద నుంచి ఆ హోటల్ బయటకు వచ్చిన నా కస్టమర్ ఎదురొస్తే హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పి వచ్చేసాను. ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు దట్ ప్రాస్టిట్యూషన్ అగైన్ అని చెప్పింది ఆమె. ఇంకా నేను మరలా ఎప్పుడు ఆ వ్యభిచార వృత్తిలోకి వెళ్ళలేదు అని చెప్పిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అందుకే మత్తయి సువార్త 21:31లో రాయబడ్డ మాట ఏమిటంటే మాథ్యూ గాస్పల్ 21:31లో యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నిజంగా సైమన్ దలుచుకుంటే చాలా బాధ అవుతుంది, గుండె తరుక్కుపోతుంది కదా. వాళ్ళతో ఆ స్వనీతి పరులతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని. సో మనము బిలీవ్ చేయవలసిన అవసరం ఉంది. మనకి ఇంకా వేరే ఏమి కదా. బైబిల్ ఏం చెప్తుంది కదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అంత విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. అంతే, ఇంకా చాలు మనకి ఆ మాట కదా. అంటే యేసు ప్రభువును మనం మారు మనసు పొంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనం పరలోకానికి వెళ్తామనే మాట చాలు. ఇంకా దాన్ని మనం నమ్మాలి అంతే. ఆ మాట వచ్చేసింది యేసు ప్రభు నోట్లోంచి. సో మనం కూడా ఆ విధంగా ఆమె ఎట్లా బిలీవ్ చేసి వెళ్ళిపోయిందో అక్కడ నుంచి మనం కూడా ఆ విధంగా బిలీవ్ చేసి నమ్మకంగా ఆయన బిడ్డలంగా కొనసాగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది 3వ పాయింట్. 4వ విషయాన్ని మనం చూస్తే ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది, ఇఫ్ యూ డోంట్ టేక్ ద ఛాన్స్ టు ఆనర్ జీసస్ లైక్ సైమన్, సమ్వన్ ఎల్స్ విల్ ఆనర్ హిమ్ ఇన్ అవర్ ప్లేస్, బట్ వీ లూజ్ ద ఆపర్చునిటీ కదా. సీమోను తన ఇంటికి యేసు ప్రభు ఆహ్వానించినప్పుడు యేసు ప్రభుని గణపరచడానికి ఆయనకు ఒక అవకాశం వస్తే ఆయన దాన్ని చేయిజార్చుకున్నాడు. చేయిజార్చుకుంటే వేరే ఎవరో వచ్చి ఆ భోజనానికి పిలవని ఆమె వచ్చి ఆ అవకాశాన్ని అంది పట్టుకుంది కదా. అందువల్ల సో ఇదొక ఛాలెంజ్ ఏంటంటే మనకు కూడా కదా, వెన్ ఎవర్ జీసస్ గివ్స్ అస్ ఆపర్చునిటీ టు ఆనర్ హిమ్. మరలా నేను అనుకుంటాను, మరలా యేసు ప్రభుని సీమోను తన ఇంటికి పిలిచే అవకాశం మళ్ళీ రాలేదు కదా. ఇది నేను చెప్పగలను. మరలా యేసు ప్రభు సీమోన్ ఇంటికి పిలవడము, సీమోన్ ఇంటికి యేసు ప్రభు రావడము జరగలేదు అని అనుకుంటున్నాను నేను కదా. అంటే ఒక్కసారి అవకాశం వచ్చినప్పుడు తన ఇంటికి దేవుడే తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనను గౌరవించే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆనర్ చేయడానికి, అంటే ఎవరి పట్లన్నా కంపాషన్ చూపించడానికి, ఎవరి పట్లన్నా జనరాసిటీ చూపించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనకు విధేయత చూపించడానికి మరలా మనకు అవకాశాలు వస్తాయేమో తెలియదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. నేను ఇది మెడిటేట్ చేసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను ఈ మధ్య ఆరాధన చేస్తున్నా, చూసిండ్రా, గమనించిందా కదా. నేను చర్చిలో ముందే మైక్ తీసుకుని ఆరాధిస్తున్నా. ఈ మాట నా హృదయాన్ని తాకింది. అదేంటంటే ఇంకా నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు, మళ్ళా ఎన్ని వర్షిప్ సర్వీసులకు వస్తానో తెలియదు నాకు కదా. మరి ఎన్ని వర్షిప్ సర్వీసులకు వస్తానో ఎంతకాలం బతుకుతానో తెలియనప్పుడు ఆరాధన చేసే అవకాశం వచ్చినప్పుడు ఆరాధన చేయాలి, ఎవరికైనా సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు సహాయం చేయాలి,
సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు సువార్త చెప్పాలి. మనకు అందుబాటులో ఉన్న వారిని ప్రేమించే అవకాశం వచ్చినప్పుడు మనం ప్రేమించాలి. అది గనక మనం లూజ్ అయితే సైమన్ లాగా మరలా మనకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. కాబట్టి లెట్ us గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని మనం గ్రాబ్ చేసుకోవాలి. ఎట్లా ఆ పాపాత్మురాలైన స్త్రీ అవకాశాన్ని చేజిక్కించుకొని ఆమె ఎలా దేవుణ్ణి సేవించిందో, దేవుణ్ణి ఆరాధించిందో, దేవుడి పట్ల తన ప్రేమను చూపించిందో ఆ విధంగా మనం కూడా చెయ్యాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దేవుడి మాటలు దీవించు. ఒకటేమో టు హ్యావ్ ఎ ఫెదర్ ఇన్ హిస్ హ్యాట్, దానికోసం ఇన్వైట్ చేసి ఉండొచ్చు. యేసు ప్రభు తన ఇంటికి వస్తే బోధకుడిని, ఒక ఫేమస్ అప్పుడు యేసు ప్రభుని అనేక మంది అనుసరిస్తా ఉన్నారు. సో ఆయన్ను పిలుచుకోవడానికి, ఆయన పిలుచుకుంటే నాకు ఒక ఘనత వస్తుందని, ఏదో అంటే ఎమ్మెల్యే మా ఇంటికి వస్తే, ఎంపీ మా ఇంటికి వస్తే అందరూ ఎమ్మెల్యే వీళ్ళ ఇంటికి వచ్చిండని అనుకుంటారు కదా, దానికోసం అయి ఉండొచ్చు. రెండవది ఏంటంటే ఆయనకు నిజంగా ప్రేమ లేదు. అయితే శాస్త్రులు పరిచయాలు కంటిన్యూస్ గా చూసింది ఏంటంటే యేసు ప్రభువుని దగ్గరగా అబ్జర్వ్ చేసి ఎక్కడన్నా దొరుకుతాడేమో, ఎక్కడన్నా ఆయన పాయింట్అవుట్ చేద్దాం, ఆయన్ని పట్టుకుందాం అన్న ఉద్దేశంతో పిలిచిండు. కాబట్టి ఆయన యూదా మత సాంప్రదాయం ప్రకారం చేయాల్సిన మర్యాదలు చేయలేదు అని నేను అనుకుంటాను. The second reason seems to be the right reason, because if you are calling somebody like he wanted to honor, he wanted a name, you would have treated him well. You would have washed his feet, given that welcome. Here he didn't do that. He incited and so most likely it's a trap. But amazing, no? The contrast of Simon and the sinful woman. He's saying, Simon, you didn't do anything to me. You showed me no honor. You showed me no respect. You showed me no affection, no sacrifice. You showed me nothing. You insulted your lack of love, your lack of tribute. But what did she do? Where you gave no water, she gave her tears. Where you gave no towel, she gave her hair. Where you gave no kiss, she repeatedly kissed my feet. You gave no oil, but she put expensive perfume. You know, this is how someone who understands God's forgiveness behaves. When you understand, it is not that Simon was not a sinner. You should understand forgiveness. You know, you can't say forgiveness, but it shows in the transformation. In terms of love, she was a waterfall and he was a desert. కారం లేదు పెట్టి The difference. కారం లేదే God, a lot of yes. Thank you. అక్క Lord, we అక్క be aware of the grace సూర్యక్క that awareness produce a lavish love for you, Lord. Like this woman, she went justified before you. She went saved before you. She went with your peace in her life. We thank you, we praise you, Master. And may we be aware of this forgiveness and may it change the way we live and the way we treat others. Cleanse us from every kind of pride, every self-righteousness. May we come to you as broken and humble. We also pray for Judson. May he have a night of healing. And in and through this, draw him and his family close to you, Lord. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.